భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈ రోజు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మే సెషన్ కు సంబంధించి మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి ఉన్నారో అటువంటి వారు మీ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. మరి ఏపీపీఎస్సీ అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్ అడ్రస్ portal-psc.ap.gov.in అనే ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారానైనా మీరు ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ ను ఓపెన్ చేయవచ్చు. ఇక ఈ వెబ్సైట్ లో ఈ రోజే అంటే నవంబర్ 11వ తేదీన మరి డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. మొదటగా దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ మనం ఒకసారి గమనించినట్టయితే వెబ్ నోట్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ పేపర్స్ పర్టైనింగ్ టు ద డిపార్ట్మెంటల్ టెస్ట్స్ మే 2024 సెషన్ వైడ్ కమిషన్స్ నోటిఫికేషన్ నంబర్ 09/2024 held from July 28, 2024 to August 2nd, 2024 forenoon and afternoon at 16 district centers of AP are available on Commission's website అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఏవైతే జూలై 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిందో వాటికి సంబంధించిన ఫలితాలు ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్ లో మరి అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి అని తెలియజేశారు. మరి ఇందుకోసం మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ నోటిఫికేషన్ నంబర్ 09/2024 ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ అంటూ ఒక లింక్ అనేది కనిపిస్తుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్ నంబర్స్, నోటిఫికేషన్ నేమ్స్, రిజల్ట్స్ అంటూ మనకు కనిపిస్తుంది. ఇందులో మనం ప్రస్తుతం మే 2024 సెషన్ కు సంబంధించిన ఫలితాలు చూడాలి. కాబట్టి మరి దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు పేపర్ కోడ్స్ అంటూ మరి వివిధ పేపర్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కు సంబంధించిన లింక్స్ అన్ని కూడా కనిపిస్తాయి. మరి ఇందులో పేపర్ కోడ్, సీరియల్ నంబర్, పేపర్ కోడ్, పేపర్ నేమ్ అంటూ కనిపిస్తుంది. ఇందులో మరి మీరు ఏ పేపర్ కోడ్ అయితే రాశారో దానికి ఎదురుగా ఉన్నటువంటి పేపర్ నేమ్ కింద ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఫలితాలు మీకు ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నంబర్ 1 లో ఉన్నటువంటి లింక్ ని మనం ఇలా క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫార్మాట్ లో మనకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదు ఒకవేళ మరి మామూలుగా ఉపాధ్యాయులు అయితే 88, 97 తర్వాత మరి 141 రాసి ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం 36 సీరియల్ నంబర్ లో 88, 97 అని ఉంది. మరి ఈ లింక్ ని మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఫలితాలు హాల్ టికెట్ నంబర్స్ తో సహా ఓపెన్ అవుతాయి. ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఉన్నట్టయితే మీరు ఈ డిపార్ట్మెంటల్ పరీక్ష అనేది క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ మనం 141 కూడా చూస్తూ ఉన్నాం, సీరియల్ నంబర్ 52 లో ఉంది. దీన్ని క్లిక్ చేసినా కూడా మనకి ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మరి మీ యొక్క నంబర్ ఈ నంబర్స్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం ద్వారా మీ యొక్క ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ఒకవేళ మీరు కూడా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి ఉన్నట్టయితే మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం పాటిస్తూ మీ యొక్క ఫలితాలు అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఏపీపీఎస్సీ మే 2024 సెషన్ కు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత అలాగే డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.